రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇచ్చారు. 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తేనే అవి తొందరగా అమలు పరిచే అవకాశం ఉందంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు 6 గ్యారంటీలు అంటే అదే రేవంత్ రెడ్డి 100 రోజులు టైం తీసుకున్నాడు. 1 మంత్ అయిపోయింది. 2 మంత్స్ అయిపోయింది. డిసెంబర్, అప్పుడు జనవరి. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏముంటుందన్న? ఆయన 100 దినాలు ఇచ్చినప్పుడు 100 దినాలు పూర్తి చేయాలి. అమలు పూర్తి చేయాలి 100 దినాలు అప్పుడు. ఇప్పుడు సెంట్రల్ అంటే సెంట్రల్ ఇప్పుడు కాంగ్రెస్ వస్తుందో, బీజేపీ వస్తుందో, బీఆర్ఎస్ వస్తుందో తెలియదు. ఏది వచ్చేదాకా మనకైతే తెలియదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా చెప్పేది అది కాదు. అది అంటే నిన్ననే చెప్పారు ప్రెస్ మీట్‌లో. అంటే ఎంతవరకు సమంజసం అంటారు ఆ మాట? 100 రోజుల్లో పూర్తి చేసేయాలన్నా. ఆయన చెప్పింది దాన్ని బట్టి ప్రజలు ఆయన నమ్మి, ఇప్పుడు కేసీఆర్ ఉండే కేసీఆర్ని కాదు రేవంత్ రెడ్డిని నమ్మి కాంగ్రెస్ని బట్టి ఓట్లు వేసిండు. ప్రజలకి 100 రోజుల గ్యారంటీ ఇస్తున్నందుకు 100 రోజుల్లో చేసేయాలి. చేస్తారంటారా? చెయ్యాలన్నా, చేస్తారంటే కాదు, చెయ్యాలా. కానీ ఒకటే ఒక గ్యారంటీ పూర్తయింది. మిగతావి 100 రోజుల్లో అవుతాయి అనుకుంటున్నారా? తెలియదు. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు పూర్తవ్వాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తేనే తొందరగా అమలు పరుస్తామని చెప్పేసి అంటున్నారు. ఆ మాట ఎంతవరకు సమంజసం అంటారు? అది అప్పుడు ఓట్లు వేసేటప్పుడు చెప్పలే కదా, మాట చెప్పింది. ఇప్పుడు మళ్ళీ అకస్మాత్తుగా అట్లా తీసుకుంటే ఎట్లుంటుంది? అంటే ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా? ఉంటుంది. మళ్ళీ ప్రజలు తిరగబడతారు కూడా. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు గెలిచిన తర్వాత. కానీ ఇప్పుడు కేవలం ఒకటి అయ్యింది. కానీ ఇప్పుడు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తేనే ఈ 6 గ్యారెంటీలు తొందరగా పూర్తి అవుతాయి అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? కేంద్రం అంటే అంతా ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇస్తా అంటారు. 6 గ్యారెంటీలు ఇస్తేనే ప్రజలకేమో నమ్మకం ఉంటుంది. 3 నెలలు అన్నారు, 3 నెలల దగ్గరకు వచ్చేసింది ఆల్రెడీ. బస్సు అన్నారు, బస్సు మీద ఆర్థిక నష్టం వస్తుంది అంటారు, అదే అంటారు. ఈ ఫ్రీ ఇస్తారని ఎంత గ్యారంటీ లేదు. అంత అంత 6 సౌకర్యం అన్నారు కాబట్టి 6 ఇస్తే కూడా ప్రజలకు కొద్దిగా నమ్మకం అనేది కుదురుతుంది. దానిగా ప్రజలు కూడా చూసి ఇస్తారు. అంటే మీకు ఆ మాట ఎలా అనిపిస్తుంది? ఎంతవరకు సమంజసం అంటారు ఆ మాట? అంటే నాకు అని ఉద్దేశం లేదన్నా, ప్రజలందరూ అనుకుంటారు కదా, వాళ్ళకు కూడా